ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. చాలామంది నాకు వాట్సాప్లో కానీ లేనట్లయితే మెసేజెస్లో కానీ పెడుతున్నటువంటి మెసేజ్ ఏమిటి అంటే, ఏమండి మాకు అష్టమి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అదేవిధంగా ఏలినాటి శని నడుస్తుంది, దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకంటే నేను ఎన్ని వీడియోల్లో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి, దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా, ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమి శని ఎవరికి జరుగుతుంది అంటే వృశ్చికం వారికి జరుగుతుంది. అష్టమ శని కర్కాటకం వారికి, ఏలినాటి శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము, కుంభము, మీనము వీరికి జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతింత కాలం ఉంది. ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది, అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈ 45 days ప్రధానంగా ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుందాం. మీనం వారికి జస్ట్ ఎంటర్ అయిందంటే 1 సంవత్సరం అయింది ఎంటర్ అయ్యేనాడు శని. ఇంకొక 6.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాల్లో సంవత్సరం అయిపోయిందంటే ఇంకొక 6.5 సంవత్సరాలు ఉంది. వీరికి ఏంటంటే అమ్మో ఇంకా 6.5 సంవత్సరాలు ఎలా గడపాలండి? మీరు బాగా అర్థం చేసుకోండి. ఎలా గడపాలి అని ఒక్కసారి మన పిఎం మోడీ గారిని గుర్తు చేసుకోండి. ఆయనకి వృశ్చిక రాశి, చక్కగా ఈ 7.5 సంవత్సరాలు పిఎంగా ఉన్నాడు కదా. మరి పిఎంనే చేసినటువంటి ఏలినాటి శని మనం చేసే చిన్న చిన్న పనులకి ఎందుకంటే ఇబ్బంది పెడతాడు అనేది ఒక్కసారి ఆలోచించాలి. కాకపోతే ఒకటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏమిటి ఆ జాగ్రత్తలు? మొట్టమొదటిగా మీకు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానంలో మీనం వారికి ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఈ ఖర్చు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఒక క్లారిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఖర్చు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ ఖర్చు అనవసరంగా ఎక్కువ పెడుతున్నామా, రూపాయి దగ్గర 10 రూపాయలు పెడుతున్నామా, ఎందుకంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క మీనం వారికి. అయితే నేను మీకు లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను దీనికి పర్టికులర్గా ఇది ఖచ్చితంగా ఇలాగే పనిచేస్తుంది ఏంటనేది. వీడియో ఆఖరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలా ఖర్చు విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి ఏం జరుగుతుంటుందంటే ఏదో హడావిడిగా వెళ్ళిపోతాం, విదేశాల్లో ఎవరో ఏదో ఛాన్స్ ఇస్తా అన్నారని నేను వెళ్ళిపోయానంటే అంటూ ఉంటాం. తీరా చూస్తే అక్కడ వెళ్ళాక కొంత ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. సో లాంగ్ జర్నీస్లో, ఎందుకంటే శని భగవానుడు కదా 12వ స్థానాధిపతి, 12లో ఉన్నాడు. ఒక రకంగా ఏ అధిపతి ఆ రాశిలో ఉంటే జాతకచక్రరీత్యా మంచిది. దాన్ని ఏమంటారంటే విపరీత రాజ్యోగం అంటారు. అష్టమాధిపతి అష్టమంలోని, షష్టమాధిపతి షష్టంలోని, ద్వాదశాధిపతి ద్వాదశంలో ఉంటే విపరీత రాజ్యోగం అంటారు. దాన్ని విపరీతంగా కలిసి వస్తున్నట్టు వారికి. మరి ఇక్కడ ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు మరి మంచేదో జరుగుతుంది అంటారు కదా. ఏమిటా మంచి? ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి, ఒకటి మీరు ఏదైనా స్వయం కృషితో ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అని అనుకుంటే కొనుగోలు చేసేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మొదటి 45 రోజులు అంటే ఇక్కడి నుంచి ఒక 45 రోజులు మాత్రం మీరు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీకు 12వ స్థానంలో ఉన్న శని మీద కుజుడు దృష్టి ఉంది. కుజుడు శని పరస్పరము డిఫరెంట్ ఎనర్జీస్, ఇది బాగా అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరూ శత్రువులు కాదు, వీళ్ళిద్దరు ఎనర్జీస్ ఇస్ డిఫరెంట్. ఎలాగా అంటే ఒక నిప్పు మీద నీరు వేస్తే నిప్పు ఆరిపోతుంది, లేదా ఒక పెనం మీద బాగా వేడున్న పెనం మీద నీళ్ళు వేస్తే నీళ్ళు అయిపోతాయి. అంటే ఏంటి? డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి కలిసి ఉండవు, దూరం అయిపోతుంటాయి. ఎప్పుడు కూడా ఇది వస్తే అది వెళ్ళిపోతుంది, అది వస్తే ఇది వెళ్ళిపోతుంది. దూరం అయిపోయే ఎనర్జీస్ పరస్పరం వీక్షించుకుంటున్నాయి. అలాంటప్పుడు ఏంటి?
దాని దాని పరిణామం ఆ జాతకుడికి ఆ భావం మీద పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి? ఇక్కడ ప్రధానంగా వాకింగ్ ఎక్కువగా చేయండి. నువ్వులు దానంగా ఇవ్వండి. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్కి ఏదైనా దానాలు ఇవ్వండి, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి అది మీకు చక్కగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నాకు ఇప్పుడు ఏలినాటి నడుస్తుందో నడవట్లేదో, అర్ధాష్టమి నడుస్తుందో నడవట్లేదో, అష్టమి నడుస్తుందో ఏం అర్థం కావట్లేదు అంటే అంటుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఆ సిమ్టమ్స్ అంటే, ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి. అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు. బట్ పేరు రీత్యా మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది. ఇక్కడ రెండు విషయాలు, ఆలస్యం అవడమా, ఆటంకం కలగడమా. ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా, అష్టమి శని నడుస్తుందని అర్థం. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే. అదేవిధంగా అభిషేకం చేయండి. అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అలా కాదండి, మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను, బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు, కానీ ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏమిటంటే, మీకు అర్ధాష్టమి శని నడుస్తుందని అర్థం. అర్ధాష్టమం అంటే 4th హౌస్ శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందలిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అనుభవిస్తున్నారు అర్థం. అలా కాదు, మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే, మీరు మీ జన్మజాతక చక్రంలో, అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ జన్మజాతక చక్రంలో ఏమిటంటే, మీకు 12వ స్థానంలో శని జరుగుతున్నాడు అర్థం. అదేవిధంగా మీకు ఏలినాటి శనిలో జన్మశని నడుస్తున్నాడు అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అలా కాదండి, మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు, ఆగుతూ ఉంది, స్లో అవుతూ ఉంది ధన విషయంలో, కుటుంబ విషయాల్లోని, ఒక మాట విషయంలోని ఒకటంటే ఒకటవుతుంది అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇక్కడ గమనించాల్సింది, శని 2వ భావంలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాడని అర్థం. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, జన్మశని నడిచేటప్పుడేమో అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు వాకింగ్ ఎక్కువగా చేయండి. ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ధన విషయంలోనే పర్టికులర్గా అవుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తినిపించండి. ఇవి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటివి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఏమంటే నిజంగానే ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శనిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామా అంటే, ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటిది ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే, మీ పర్సనల్ చార్ట్లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో పొంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కనెక్ట్ అయి ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 50,000 జాతకాలు తీసుకొని, అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏలినాటి శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా తెలిసేది ఏమిటి అంటే, మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని దేన్ని అందిస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కర్మ అంటారు దాన్ని, కర్మకారకుడు. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు. మనం అంటూ ఉంటాం చూసారు, నా కర్మ ఇలాగుంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్కగట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు అంటుంటారు, మీరు వినే ఉంటారు ఇది. ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడు ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే, పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడము. అదొక క్యాలిక్యులేషన్, అదొక సాఫ్ట్వేర్. గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే, మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం. అది ఏదైనా కానీ ఫ్రూట్ఫుల్ అన్నిట్లో ఇస్తాడు.
మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి, ధనం కానివ్వండి, తమ్ముళ్ళు అన్నదమ్ములతో కానివ్వండి, ఆస్తుల పరంగా కానివ్వండి, సంతానం పరంగా కానివ్వండి, రుణాల ద్వారా కొంతమంది అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు, అలా కానివ్వండి, భార్య రూపంలో కానివ్వండి, కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, తండ్రి ద్వారా కానివ్వండి, వృత్తి ద్వారా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి. అంటే ఏమిటి, ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ రిజల్ట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకొని మీరు ఆలోచించాలి. అంతేగాని ఏలినాటి శని వచ్చేసిందని కంగారు పడడం, అష్టమి శని వచ్చేసిందని కంగారు పడడం, అర్ధాష్టమి శని వచ్చింది కంగారు పడడం చేయకండి. ఎందుకంటే నేను ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే, మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో, ఇది ఇలా అయితే ఇలా అయిపోతుందేమో, నేను ఇలా మునిగిపోతున్నాను, నేను ఏదో కంగారు చేయకండి. గ్రహాలు, శని భగవానుడు కావచ్చు, గ్రహాలు వీళ్ళెవరు శాడిస్ట్లేం కాదు, మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది నేను మీకు ఇవాళ చెప్తాను. అంటే ఏ శని నడుస్తున్నా కానీ చండీ పారాయణం చేయండి. చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని వినండి ఒక్కసారి అలాగా. దీనివల్ల ఏం జరుగుతుంది, చండీ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా? కాదు. మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది అమ్మవారు. కష్టపడకుండా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రయత్నం చేయడానికి, మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతారండి? కదలలేకుండా ఉంటే చేయగలరా? చేయలేరుగా. రాయి కదలగలుగుతుందా? లేదు కదా. మనం కదలగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. దాని వెనకాల ఉన్న శక్తి అమ్మవారు. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః.